మిత్రులందరికీ నమస్కారం. నేను చాలా సార్లు చెప్పాను. నా కెరీర్ స్టార్ట్ అవ్వడం అనేది సెల్ఫ్ హిప్నోటిజంతో స్టార్ట్ అయింది. సెల్ఫ్ హిప్నాసిస్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందనేది ఆ కాలంలో 83లో క్లాసులు మొదలుపెడితే, ఒక 9 ఏళ్ల పాటు ప్రతి వారం ఒక 5 రోజుల క్లాసులు, 3 రోజుల క్లాసులు జరిగేవి. పెద్ద పెద్ద హాలుల్లో 150 మంది నుంచి 500 మధ్య బ్యాచ్. దాంట్లో మెడికల్ కాలేజీ డాక్టర్లు, ఇంజినీరింగ్ కాలేజీ వాళ్ళు, పొలిటీషియన్స్ అందరూ జాయిన్ అయ్యారండి. వాళ్ళందరూ ఇప్పుడు 65లు, 70లు, 80లు అలాగ ఏజ్ వచ్చేసింది కానీ, ప్రపంచంలో అన్ని దేశాల్లోని వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారండి. ఇదే దాని మీద నేను చాలా పుస్తకాలు తయారు చేశాను. థెరపీ ఆడియోలు తయారు చేశాను. అయినప్పటికీ పదే, 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 పదే సబ్జెక్ట్‌ని డైల్యూట్ చేసుకుంటూ అత్యంత ఈజీగా, ఎందుకంటే చదివే ఓపిక ఎవరికీ లేదు. వినే ఓపిక కూడా ఎవరికీ లేదు. ఈ టాపిక్ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మీరు సింపుల్‌గా నేను చాలా వాటిలో చెప్పాను. వీడియోలో చెప్పాను, యూట్యూబ్‌లో చెప్పాను, అన్నీ చెప్పాను. అయినప్పటికీ సెల్ఫ్ హిప్నాసిస్ శక్తితోటి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి కోసం టెక్నిక్స్ మనం నేర్చుకుంటే మీ లైఫ్‌ని మీరే కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. మీ జీవితాన్ని మీరే కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. మీరు అనుకున్న స్థాయికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి తగిన బ్రెయిన్‌కి ట్యూన్ చేయడం అనేది ఉండాలి. అంటే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం కావచ్చు, లక్ష్య సాధన చేయడం కావచ్చు, గోల్ సెట్టింగ్, గోల్ అచీవ్‌మెంట్ కావచ్చు. రకరకాల ఎడిక్షన్స్ ఉంటాయి. ఆ ఎడిక్షన్స్ బయటపడడం. అలాగే ఎమోషన్స్ ఉంటాయి. యాంగ్జైటీలు, టెన్షన్సు, కోపాలు, తాపాలు, భయాలు, ఆందోళనలు. వీటిలన్నిటి నుంచి కూడా బయటకెళ్ళడానికి మీకు చాలా ఉపయోగపడుతుందనమాట. అండ్ ఆల్సో పీస్ ఆఫ్ మైండ్ ప్రతి ఒక్కరికి కావాలి. సెల్ఫ్ కంట్రోల్ ఇది లేకపోతే చాలా కష్టం అనమాట. సో, నీ జీవితాన్ని నువ్వే నియంత్రించుకోవాలి, ఇంకొకరు కాదు. నీ మెదడుతో నువ్వు బాగా పని చేసుకోగలిగితే అది. చాలామంది ఏం చేస్తారంటే బయట వాళ్ళ మెదడులని ఎలా ఆలోచిస్తే అదే పద్ధతిలో వెళ్ళిపోతుంటారండి. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనకు కూడా బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్‌ని వాడుకోవడం మనం నేర్చుకోవాలి. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటాం. అందు గురించి. ఈ బ్రెయిన్‌ని వాడుకోవడం మొదలుపెడితే ఒక జీరో హీరో అవ్వచ్చండి. ఆర్థికంగా, మానసిక సమస్యలు, రకరకాల ఎమోషనల్ ప్రాబ్లమ్స్, హ్యాబిట్స్ ఇవన్నీ అన్నిటి నుంచి మనం బయటపడడానికి వీలవుతుంది. ఇది నేర్చుకోవడం అనేది గతంలో మేము చాలామంది కోర్సులు ఒకప్పుడైతే 83 నుంచి 92, 93 వరకైతే బ్యాచ్స్ అనౌన్స్ చేసేవాళ్ళం. అనౌన్స్ చేసాం అంటే 150 నుంచి 500 మంది జనం ఉండేవారు. ఇప్పుడు ఇద్దరో, ముగ్గురో ఫీజులు కడుతున్నారు. ఆ ఫీజులు మనం వెనక్కి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు, ముగ్గురితోటి బ్యాచ్ రన్ చేయలేం. కాబట్టి మీకు మీరే ఇంక మరి ఏం చేస్తాం? బ్యాచ్‌లు రన్ అవ్వడం లేదు. కాబట్టి మీకు మీరే ఇది. అదే ట్రీట్మెంట్ లాగా మరోటిలాగా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ, ఇలా క్లాసులకి రావడానికి లేదు. ఒక్కొక్కరు ఒక టైం అడుగుతున్నారు. ఒకడు తెల్లారితోని అడుగుతారు, ఒకడు 7 గంటలకు అడుగుతారు, 8 గంటలకు అడుగుతాడు, ఒకడు అర్ధరాత్రి అడుగుతాడు, ఒకడు ఓన్లీ సండే కుదురుతుందంటాడు. ఈ టైంలు అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అండి. చెప్పిన టైంకి మీకు మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. కావాలని అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో గాని నా వాట్సాప్ నంబర్ 9393112021 అని పెడితే మీకోసం నేను బ్యాచ్ రెడీ చేస్తాను. ఆర్ 1 డే పూర్తిగా వర్క్‌షాప్ లాగా. యాక్చువల్‌గా హిప్నాసిస్ అంటే ఏంటి? హిప్నాసిస్ ఎలా పనిచేస్తుంది? సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? సెల్ఫ్ హిప్నాసిస్ ఎలా చేసుకోవాలి? మీరు సక్సెస్ అవ్వడానికి మీ మనసుని మీరు ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి? మీకు మీరు ప్రోగ్రామ్ చేసుకోవడం వస్తే ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మీ వెనకాల అచ్చుకుక్కలో వచ్చేది నీ మనసండి. జీవితంలో ఏది కావాలితే అది మార్చుకోవడానికి తగినట్టుగా నీ మనసు నీతోటొస్తుంది. మే హూనా అంటే నేనున్నానంటే నేనున్నానని కాదు అక్కడ అర్థం. మీ మనసు మీతోటే ఉంది. లైఫ్‌లో సబ్‌కాన్షియస్ మైండ్ వాడుకునే వాళ్ళందరూ గొప్పోళ్ళారండి. వాళ్ళు మార్టినా నవరతలవా కావచ్చు, స్టెఫీ గ్రాఫ్ కావచ్చు, వింబుల్డన్ రిలేటెడ్, అలాగే బాక్సర్స్ కానీ, రకరకాల కంపెనీల సీఈఓలు గాని, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఇటువంటి వాటిలో గాని ఎన్నో రంగాల్లో వాడుకున్నారండి. క్రియేటివిటీ తోటి సినిమాలు తీసినోళ్ళు ఎంతోమందున్నారు. మీ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దగ్గర నుంచి భార్యాభర్త సంబంధాలు, సెక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ అద్భుతంగా మీకు మీరు ట్యూన్ చేసుకోవడానికి వీలవుతది. సో, ట్రాన్స్‌లో ఆల్ఫా
తేట ఇవన్నీ మనం కొంచెం తెలుసుకోవాలి. పవర్ ఆఫ్ సజెషన్స్ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరేమనుకుంటే అది జరగడానికి తగినట్టుగా అద్భుతాలు చేసే హీలింగ్ పవర్ అన్నమాట. ఏవైనా ఒక సైన్స్ నేర్చుకుని అది వాడుకుంటే మహానుభావులవుతారు. అందులో ఇది ప్రూవ్డ్ సైన్స్. ఈ ప్రూవ్డ్ సైన్స్‌లో ఎక్కువ మంది వాడి గొప్పోళ్ళైనోళ్ళు ఉన్నారండి మన కళ్ళ ముందు. చాలా గొప్పోళ్ళైన ఉన్నారు. మామూలు కాదది. అంచేత దేనికి ఎలా వాడాలి? ఆ ట్రాన్స్ అంటే ఏంటి? ట్రాన్స్‌లోకి ఎలాగెళ్ళాలి? ఆటో హిప్నోటిక్ సజెషన్స్ ఎలా ఇచ్చుకోవాలి? మనం జీవితంలో పైకెళ్ళడానికి ఎలా ఇచ్చేసుకోవాలి? మన హ్యాబిట్స్ నుంచి బయటపడడానికి ఎలా ఇచ్చేసుకోవాలి? కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఎలా ఇచ్చేసుకొస్తది? మన ఇమేజ్‌ని మార్చుకోవడానికి ఎలా చేసుకోవాలి? నిరంతరం మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఎదగడానికి, రెండోది మీ కుటుంబ వికాసం, మీ వ్యక్తి వికాసం, మీ భార్యాభర్త బాగుండడం, మీ పిల్లల్ని బాగా పెంచుకోవడం, మీ మనసుని ప్రేమగా అందంగా మిమ్మల్ని మీరు పాంపర్ చేసుకోవడం, సెల్ఫ్ లవ్‌కి ఒక 0-0 అవడమే కాకుండా హీలింగ్‌కి బాగా ఉపయోగపడుతుందనమాట. నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి. దానికి కావాల్సిన సజెషన్స్ నువ్వు ఇచ్చుకోవాలి. నెగెటివ్ అలవాట్ల నుంచి బయటపడడం, ప్రొక్రాస్టినేషన్ కావచ్చు, పోస్ట్‌పోనింగ్ మెంటాలిటీ కావచ్చు, నెగెటివ్ థింకింగ్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వర్రీస్ కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, భయాలు కావచ్చు, ఆందోళన కావచ్చు. ఇవన్నీ ఒకప్పుడు మాకు సైకాలజీ క్వాలిఫికేషన్స్ లేవు. చిన్న పిల్లోడిని నేనప్పుడు. చాలా చిన్న వయసులోనే నేను ఈ రంగంలోకి వచ్చాను నేనది చదువుకుంటూ. అది. మొదట మేమందరం హిప్నోటిస్టులమే. తర్వాత హిప్నోథెరపిస్టులయ్యాం. తర్వాత నెమ్మదిగా యోగాలు, సైకాలజీ నేర్చుకున్నాం. ఇప్పుడు నాకు గుట్టలు క్వాలిఫికేషన్స్ డాక్టరేట్‌లోని. నేను క్వాలిఫైడ్ సైకాలజిస్టే కాదు, అలాగే నేచురోపతిని, అలాగే మెడికల్ సోషియాలజీలో ఎక్స్‌పర్ట్‌ని అండ్ ఆల్సో హెచ్ఆర్‌డి మేనేజ్మెంట్ ఎక్స్‌పర్ట్. ఇవన్నీ నేనెలా చేసుకోగలిగాను? నేనెలా చేసుకోగలిగానంటే రోజుకి 2, 3 సార్లు నేను హిప్నోస్‌లోకి వెళ్తాను. ఇప్పుడు నీతోటి మాట్లాడుతూ కళ్ళు మూసుకొని ఉంటే కూడా నేను హిప్నోస్‌లోకి వెళ్ళిపోగలను. నేనింత చదువుతున్నాను, ఇన్ని పుస్తకాలు రాస్తున్నాను, ఇంత వర్క్ చేస్తున్నాను. 24 అవర్స్ వర్క్ చేసినా మధ్య మధ్యలో అలసిపోతే నేను హిప్నోస్‌లోకి వెళ్తానండి. తెల్లవారుజామున లేచి నేను పుస్తకాలు రాస్తాను. ఆ రాసినప్పటి నుంచి నాకే ప్రాబ్లమ్ వచ్చినా సరే, కళ్ళు అలిసిపోయినా లేకపోతే స్ట్రెస్, యాంగ్జైటీ అనుకున్నా సరే, ఒక 2, 3 నిమిషాలు హిప్నోస్‌లోకి వెళ్తాను. మళ్ళా తిరిగి బ్యాటరీ డిశ్చార్జ్ అయింది. మీరు మళ్ళా తిరిగి నేను రీచార్జ్ అయిపోయాను. ఇప్పుడు అందరిలాగా నేను బయటకొచ్చి వెళ్ళకపోవడం కారణం ఏంటంటే, నాకు రిసర్చ్ అంటే ఇష్టం. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ఎక్కువుంటాను కాబట్టి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. మరి ఇంతసేపు రిసర్చ్ చేయాలంటే కళ్ళు ముందు పోట్లొస్తాయండి. కూర్చొని నడుము నొప్పొస్తదండి. ముఖ్యంగా ఆలోచనలు ప్రవాహంలో రావాలి. క్రియేటివిటీ అంటే అది. నేను పెట్టే పుస్తకాలు కావచ్చు, లేదా నేను రాసే కావచ్చు, వాటిని ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి అన్నీ చేయాలి. మేకప్‌లు పెట్టాలి, డిజైన్ చేయాలి. మీకు తగినట్టుగా జోకులు కావాలి. అండ్ ఆల్సో అద్భుతంగా మీలో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కావాలి. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేను మళ్ళా తిరిగి వెరిఫై చేయాలి కదండీ! వెరిఫై చేస్తేనే వస్తాయి. కాబట్టి మీరందరూ బాగుండడం కోసం గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ డాక్టర్ క్రాంతికారి యాప్‌లోని ఇది ఉంటుందండి. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన మెటీరియల్ కావాలంటే సెల్ఫ్ హిప్నోటిజం అనే దాని మీద చాలా పుస్తకాలున్నాయి. థెరపీ ఆడియోలున్నాయి. మీరు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు థెరపీ ఆడియోలోకెళ్ళండి. అక్కడ థెరపీ ఆడియోలు క్లిక్ చేస్తే థెరపీ ఆడియోల మీద ట్రాక్‌లు 3, 4, 5 ఉంటాయి. బట్ 4, 5 మాత్రం ఫ్రీ మెటీరియల్ ఉంటుందండి దాంట్లో. అవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పుస్తకాలు దాంట్లో ఫ్రీ మెటీరియల్ ఉండదు. ప్రతి థెరపీ ఆడియోలో కూడా ఫ్రీ మెటీరియల్ 4, 5, 6 ఉంటది. వాడుకోండి. సక్సెస్ అవ్వండి. జీవితంలో పైకి రండి. మర్చిపోకండి గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సెల్ఫ్ హిప్నోటిజం నేర్చుకోవాలంటే 5 రోజుల కోర్స్ ఉంది. దానికి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. అది 5,000. 1 డే కోర్స్ కోసం ఈ మధ్య 2, 3 హోటల్స్‌కి తిరిగాను. మరి నేనంతా బుక్ చేసాక రాకపోతే ఇబ్బంది అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. అదైతే పొద్దున్న సాయంకాలం వరకు ఒకే రోజులో నేను నేర్పేసుకోవచ్చు. ఓకే. బై. గ్రో హెల్తీ వెల్తీ వైజ్ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. బై. ఆల్ ది బెస్ట్.